అందరికీ నమస్కారం. నా పేరు బుర్రా సంతోష్, లైబ్రరీయన్, మహాత్మా జ్యోతిబా ఫులే బీసీ గురుకుల పాఠశాల మెదక్. మనం ఇప్పుడు మెదక్ జిల్లాలోని మొట్టమొదటిసారి ఎంఏపీ బీసీ గురుకులం నుండి స్కౌట్స్ అండ్ గైడ్ మాస్టర్గా చేసిన, ఇటీవల కోర్స్ కంప్లీట్ చేసిన నాగరాజ్ సార్ గారితో ఉన్నాం. సార్ని అడిగి గైడ్స్ అండ్ స్కౌట్స్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం నాగరాజ్ సార్. సార్, మీరు మన మెదక్ జిల్లా నుంచి మొట్టమొదటి వ్యక్తి స్కౌట్స్ అండ్ గైడ్ చేసిన స్కౌట్ మాస్టర్. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను సార్. ఇది మన పిల్లలకు చాలా ఉపయోగపడుతుంది. ఇది ఏంటంటే డిఓ గారి ఆర్డర్స్ వచ్చినాయి సార్. ఆర్డర్స్ వల్ల మేము మాకు ప్రిన్సిపాల్ మేడం గారు అక్కడికి స్కౌట్కి మేడం పంపించారు. ఒకసారి మా ప్రేక్షకుల మీ నేపథ్యం. నా పేరు నాగరాజ్ అండి. నేను ప్రస్తుతం మహాత్మా జ్యోతిబా ఫులే గురుకుల పాఠశాలలో జూనియర్ లెక్చర్ హిందీగా ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నాను. ఇది మన మెదక్ జిల్లా డిఓ సార్ గారు ప్రత్యేకంగా ప్రతి పాఠశాలకి ఒక ఆర్డర్ పంపించారు. ఆ ఆర్డర్ ప్రకారం మనకి ఏంటంటే ప్రతి స్కూల్ నుంచి పీఈడి కానీ లేదా ఒక ఉపాధ్యాయుడు వెళ్ళి మెదక్ ఇందిరాగాంధీ స్టేడియంలో అక్కడ ట్రైనింగ్ సెషన్ ఉంటుంది సార్. 10వ తారీఖు నుంచి ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు మొత్తం 7 రోజుల సెషన్ ఉంటుంది. అందులో పాల్గొనాలని డిఓ సార్ గారు మనకు ఆర్డర్స్ ఇచ్చారు. ఆర్డర్స్ మన ప్రిన్సిపాల్ మేడం గారు నాకు ఇచ్చి, ఇట్లా సార్ ఇట్లా డిఓ సార్ ఆర్డర్స్ ఉన్నాయి, ఇట్లా భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్లో పాల్గొనాలని చెప్పేసి ప్రిన్సిపాల్ గారు నన్ను పంపించడం జరిగింది. సార్, మీరు స్కౌట్స్ మాస్టర్ సర్టిఫికేట్ పొందారు కదా, ఇప్పుడు ఈ సర్టిఫికేట్ ద్వారా మీరు మన గురుకుల పిల్లలకు ఏ విధంగా నేర్పించబోతున్నారు, ఏం నేర్పించబోతున్నారు? అక్కడ జరిగిన ట్రైనింగ్ సెషన్లో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్లో మాకు 7 రోజులు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఆ 7 రోజుల్లో భాగంగా మేము స్కౌట్ మాస్టర్గా విద్యార్థులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మాకు అక్కడ చెప్పారు. ఆ 7 రోజులలో ఏంటంటే విద్యార్థులలో క్రమశిక్షణ నేర్పించడం, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చేటటువంటి నోటిఫికేషన్స్ ఏవైతే ఉంటాయో అందులో వీరికి సపరేట్గా రిజర్వేషన్ ఉంటుంది. మళ్ళీ అదేవిధంగా ఇప్పుడు నీట్, ఎంబీబీఎస్ ఇటువంటి కేంద్ర ప్రభుత్వంతో వచ్చే ప్రవేశ పరీక్షల్లో కూడా వీళ్ళకు ప్రత్యేకంగా అవకాశాలు ఉంటాయి. నేవీ కానీ ఆర్మీ కానీ ఇందులో వీళ్ళకు మంచి అవకాశాలు ఉంటాయి సార్. అదేవిధంగా లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుంది. వాళ్ళ నడువడిక, క్రమశిక్షణ, ఒక మంచి భారత పౌరుడిగా తీర్చిదిద్దడం ఈ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం సార్. దీన్ని ఏ విద్యార్థి అయితే ఇందులో చేరుతాడో అతను మంచి క్రమశిక్షణ ఉంటాడు. సార్, మీరు చెప్పినట్టు మన ఈ స్కౌట్స్ అండ్ గైడ్స్ అనేది పిల్లలకు చాలా ఉపయోగపడుతుంది. అందులో మనది బీసీ గురుకులం కాబట్టి తల్లిదండ్రులకు దూరంగా పిల్లలు ఉంటున్నారు మన దగ్గర. కాబట్టి మీరు చెప్పినట్టు డిసిప్లిన్ విషయంలో కానీ, ఉద్యోగాల విషయంలో కానీ అన్ని విధాలుగా ఇది ఉపయోగపడుతుంది. ఇలాంటి కోర్స్ చేసినందుకు మీకు ధన్యవాదాలు సార్. మా పాఠశాల తరఫున ప్లస్ మన పిల్లల తరఫున ధన్యవాదాలు. ఇంకా మీరు పిల్లలకి ఏమైనా చెప్పదలుచుకుంటే, ఇక్కడ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్లో భాగంగా ఇది పిల్లలకి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే క్రమశిక్షణలో భాగంగా, అదేవిధంగా ఇప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ ఫ్లడ్స్ కానీ వచ్చినప్పుడు ఏ విధంగా వీళ్ళు రియాక్ట్ అవ్వాలి, అది కూడా తనను తాను ఏ విధంగా కాపాడుకోవాలి అనే భావన పెంపొందించడం ఈ స్కౌట్స్ అండ్ గైడ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఏ విద్యార్థి అయినా సరే ఇందులో చేరితే అతను మంచి డిసిప్లిన్ వ్యక్తిగా మారుతాడు సార్. మన గురుకులానికి కూడా అది అవసరం. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే గురుకులం పాఠశాల అంటే 24 hours ఇక్కడనే ఉండడం జరుగుతుంది విద్యార్థులందరూ. కాబట్టి వాళ్ళకు ఇది ఖచ్చితంగా ప్రతి విద్యార్థి చేయాల్సింది. తల్లిదండ్రుల అనుమతి తీసుకొని వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళు ఈ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్లో భాగంగా చేరి మంచి సర్టిఫికేట్స్ పొందితే మంచి ఉద్యోగ అవకాశాలు కూడా ఉంటాయి. మీరు త్వరలో ఏం ప్రోగ్రామ్ చేయాలి సార్? ఇప్పుడు మేము నేర్చుకున్నాం కాబట్టి ఈరోజు పిల్లలకు ఎవరెవరిని తీసుకోవాలి, వాళ్ళకి ఏ విధంగా నేర్పించాలి,
ఇది మన స్కూలే కాకుండా ఇంకా మన మెదక్లో అట్లా మన ప్రతి ఎంజేపీ పాఠశాలలో కూడా ప్రవేశపెట్టే విధంగా మనకు ఆర్సీ సార్ గారిని సెక్రటరీ సార్ గారిని కోరుదామని అనుకుంటున్నాను.